మా మంగ్లీ ఇలా బ్రేకింగ్ ఆర్త చేస్తాని మైక్ పట్టుకొని ఉరికింది. మరి ఏం చెప్తుందో చూద్దాం. మంగ్లీ మంగ్లీ వెల్కమ్ టు రాత్రి 9:30 తీన్మార్ వార్తలు. ఇప్పుడే అందిన నయం డైరీలున్న పేజీల తాజా సమాచారం ఏంటిదంటే సావిత్రి, అవునా మంగ్లీ, ఏంటిదా డైరీ పేజీ ముచ్చట? ఈడ చూసుకున్నట్లయితే నయం డైరీ నుంచి కొన్ని పేర్లు లీక్ అయిన సమాచారం అందింది సావిత్రి. ఆ డైరీల పేజీ సగమే లీక్ అయిందా, క్వార్టర్ లీక్ అయిందా, పురాగా లీక్ అయిందా మంగ్లీ? సగమో మొత్తమో గాని అందులో 3 లీడర్ల పేర్లు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం సావిత్రి. ఓకే, మరి ఆ లీక్ అయిన పేజీలా ఏ లీడర్ల పేర్లున్నాయని సమాచారం? ఎస్, 3 లీడర్లంట. అందులో ఒక లీడర్ అయితే ఏకంగా నయంతోని కాఫీలు టిఫినీలు కూడా చేసిండంట. అవునా, మరి ఆ 3 లీడర్లు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏ పార్టోళ్ళు ఏంది అనేది పోలీసులకే తెలుసు సావిత్రి. ఎందుకంటే వాళ్ళే పిలిచి ఇషారం చేసిర్రు కదా, మనకు తెలియదు. ఏమని విచారణ జరుపుకుంటారు? వాళ్ళ పేర్లు బయట పెట్టే అవకాశం ఉందంటావా? పేర్లు బయట పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అది కాదు మంగ్లీ, అసలు ఈ లీడర్లకు నయం గానసొంటి గుండగాంతో ఏం సంబంధం? నయం డైరీ పెద్ద సీక్రెట్, ఎవరికి తెలుస్తుంది అది? అయితే కూడా ఒక విషయం మంగ్లీ, అసలు ఆ డైరీని లీక్ చేసింది మీడియానా, పోలీసులా? మీడియా వాళ్ళేమో ఎవ్వరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకుంటుర్రు, పోలీసు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తుర్రు, అరెస్టు చేస్తుర్రు. ఎవ్వరికి దోషింది వాళ్ళు చేసుకుంటారు సావిత్రి. మనకాయ మాలం చేయమని పూછమా. ఓకే మంగ్లీ, నయం డైరీలో ఎన్ని అధ్యాయాలున్నాయి, ఎన్ని పర్వాలున్నాయి మంగ్లీ? డైరీ సమాచారం ప్రకారం అయితే పోలీసుల అధ్యాయం, పొలిటికల్ అధ్యాయం, ఇంకా ఇలేకర్ల అధ్యాయం, మనకు తెలియని పర్వాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు సావిత్రి. అసలు ఆ డైరీలో ఇలేకర్ల గురించి ఏం రాసుందంటావు మంగ్లీ? కరప్షన్ ఇలేకర్లకి ఖరీదైన గడియారాలు, ఇంకా ఫంక్షన్లకు పైసలు, నెలకింత జీతం అని కూడా ముట్ట చెప్పినట్టు సమాచారం సావిత్రి. ఓకే, నువ్వు నీ రిపోర్టింగ్ గడియారం ఫంక్షన్లు అయితే పైసలు ఇచ్చడం అదో కరప్షనా? అలేమన్నా జాగాలు ఇల్లు కబ్జా పెట్టిండ్రా? ఇలేకర్లంటే ధర్మానికి, నీయత్కి, బర్కత్కి బతకాలే గాని రూపాయి పావుల గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవద్దు యాంకర్. సరే మంగ్లీ, మరి ఆ డైరీలో నీ పేరుండ నీకేమన్నా అవకాశం ఉందా? నయము తీన్మార్ వార్తల మీద ముచ్చటపడి చూడొచ్చు. ఆ వార్తలు చెప్పినందుకు డైరీలో మన పేర్లు కూడా రాసుకోవచ్చు. అబ్బా, నువ్వు మళ్ళీ ఇప్పుడు ముచ్చట ఎందుకు ముంగడేసుకున్నావు? నేను ఆ నయం వార్తలు అద్దంటే నువ్వేమో రిపోర్టింగ్ చేస్తున్నావా? బంద్ పెట్టు. ఎక్కువ తక్కువ మాట్లాడినావు అంటే ఇలేకర్ల అధ్యాయంలో నా పేరు జింపేసి 4వ పర్వంలో నీ పేరు ఎక్కిస్తా ఏమనుకుంటున్నావు? దాదావాత రిచ్. అమ్మ తల్లి ఆపు, నువ్వు నీ రిపోర్టింగ్ నాకేం సంబంధం లేదు సరేనా? నువ్వు ఆఫీస్కి వస్తే చాలు.